జై శ్రీరామ్. హనుమంతుడిలో వేడి పుట్టుకొచ్చింది. ఆ మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు కుదిలించిన కుదుపుకు మదపుటేనుగు కార్చే మదధారల వలె ఆ మహేంద్ర పర్వతము నుండి జలధారలు కారినాయి. ఇక్కడ కుదుపు అంటే కుండలిని ఊర్ధ్వగతి చెందటం అని అర్థం. మామూలుగా పాము ఎప్పుడూ పడగ విప్పి ఉండదు, అవసరానికి నిలబడి పడగ విప్పుతుంది. మరీ అవసరమైతే తోక మీద నిలబడుతుంది నాగుపాము. ఎప్పుడూ వర్టికల్గా ఉండనక్కర్లేదు, మామూలుగా ఉన్నప్పుడు హారిజాంటల్గా పడుకొని ఉంటుంది. అవసరమైతే నిలబడి పడగలు విప్పుతుంది. మనం కూడా అవసరమైతే నిలబడతాం, లేకపోతే పడుకుంటాము. మన అవసరమైన విషయాలు వేరు, మహాత్ముల అవసరమైన విషయాలు వేరు. వారంతా ఎంతో తక్కువగా ఉంటారు, అవసరాన్ని బట్టి అంత పెరుగుతుంటారు. ఆ విధంగా లోపల శరీరాన్ని పెంచుతుంటే రక్తము మాంసంతో కూడిన ఈ భౌతిక శరీరము నుండి కుండలినీ శక్తి ఊర్ధ్వగతి చెందే సమయంలో వచ్చే వేడి చేత మదపుటేనుగు నుండి మదధారలు ఎలా వస్తున్నాయో అలా జలధారలు వస్తున్నాయట. సివివి గారు యోగం చేస్తుంటే ఆయన గంటల తరబడి గాలి పీలుస్తూ వదులుతూ ఉంటే శరీరంలో పుట్టే వేడికి చెంబులు మజ్జిగ తాగినా ఆ వేడి చల్లారేది కాదు. బాగా తపస్సు చేసేవాళ్ల శరీరం మాటిమాటికి బాగా వేడెక్కుతుంటుంది. ఆ వేడెక్కినప్పుడల్లా ఏ మంచినీళ్ళో మజ్జిగో తాగి తగ్గించుకుంటారు. ప్రాణాయామం బాగా చేస్తే ఒంట్లోంచి బాగా వేడి పుట్టుకొస్తుంది. ప్రాణవాయువును ఎంత లోపలికి తీసుకుంటే అంత వేడి పుట్టుకొస్తుంది. అది కారణంగా బొగ్గు పులుసు వాయువు బయటకు పోతుంది. ఇవన్నీ బాగా చేసేవాళ్లకు చలి వేడిమి బాధ పెట్టవు. వాళ్ల శరీరము వేడికి, వర్షానికి, చలికి తట్టుకోగలుగుతుంది. ప్రతి ఋతువులోనూ జబ్బులు రావు. ఋతువులు మారినా లోపల పటిష్టమైన ప్రాణశక్తి కలిగి ఉంటారు. భగభగమండే అగ్నిహోత్రాల జ్వాలలలో నుండి పొగలు పైకి లేచేట్లు ఆ పర్వత శిఖరము మీద నుండి నల్లటి మనశ్శిలల బండలు పైకి లేచినవి. 72 నిమిషాల పాటు 3 గంటల పాటు బాగా ధ్యానం చేసేవాళ్ళకి ఒంట్లో ఉండే మలినాలు కానీ, లోపల ఉండే రుగ్మతలు కానీ, అజ్ఞానానికి సంబంధించిన మలినాలు కానీ అలా విసర్జింపబడుతుంటాయి. ఆ మహాబలవంతుడైన హనుమంతుడు ఆ మహేంద్ర పర్వతమును అలా కుదిలిస్తుంటే ఆ కుదుపుకు ఆ గుహలలో ఉన్న జంతువులన్నీ భయంకరంగానూ వికృతంగానూ అరిచి పారిపోయినాయి. బాగా తపస్సు చేసుకునే వారి ఒంట్లో అశుభవాసనలు ఉండవు, అన్నీ పారిపోవలసిందే. అవన్నీ మనలో ఉండే జంతు ప్రవృత్తులని గుర్తించాలి. ఈ విధంగా అన్నిటినీ సాధించుకుని తయారైన వాడు సద్గురువు. జై శ్రీరామ్.